స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మనం రోజూ మాట్లాడే మాటలు, వాటి వెనుక ఎంత శక్తి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? అవే మాటలు మన జీవితాన్ని నిర్మించగలవు లేదా నాశనం కూడా చేయగలవు. ఈరోజు మనం మన సబ్ కాన్షియస్ మైండ్ను రీప్రోగ్రామ్ చేసి మన రియాలిటీని మార్చేసే 2 సింపుల్ వర్డ్ చేంజెస్ గురించి తెలుసుకోబోతున్నాం. నిజంగా ఇదో చాలా పవర్ఫుల్ ఐడియా కదా. మనం పలికే ప్రతి మాటకు ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం వాటిని పదే పదే ఉపయోగిస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్లు నేరుగా మన ప్రవర్తనను, మన సక్సెస్ను ప్రభావితం చేస్తాయి. మన మాటల నుంచి వచ్చే ఈ వైబ్రేషన్స్ని రిసీవ్ చేసుకునేది మన సబ్ కాన్షియస్ మైండ్, అంటే మన అవచేతన మనస్సు. మనకు తెలియకుండానే ఈ మాటలు మన ఎనర్జీని, మన యాక్షన్స్ని, చివరికి మన డెస్టినీని కూడా మలుపు తిప్పుతాయి. సరే, మనం మార్చుకోవాల్సిన మొదటి పదమేంటో చూద్దాం. వినడానికి చాలా సింపుల్గా, హాని చేయనిదిగా అనిపిస్తుంది, కానీ ఇది మనల్ని చాలా బలంగా వెనక్కి లాగుతుంది. గమనించారా? అలా అయితే బాగుండు అని చెప్పిన ప్రతిసారి మనం మన లక్ష్యాన్ని ఒక ఫ్యాంటసీ ప్రపంచంలోకి నెట్టేస్తున్నాం. దీని అర్థమేంటంటే, ఆ లక్ష్యం మీద మనకు నిజమైన నమ్మకం లేదని మన సబ్ కాన్షియస్ మైండ్కి మనవే ఒక క్లియర్ సిగ్నల్ పంపుతున్నామన్నమాట. అవును, ఈ ఒక్క పదం మన మైండ్కి ఏం చెప్తుందంటే, ఇది మనకు అందనంత దూరంలో ఉంది, ఇది మన వల్ల కాదు, ఇది అసాధ్యం అని ఒక క్లియర్ మెసేజ్ పంపేస్తుంది. దాంతో మన మైండ్ ఆ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నాన్ని అక్కడితో ఆపేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మన మైండ్ని ఫ్యాంటసీ నుంచి సాధించగల రియాలిటీ వైపు నడిపించే ఒక పవర్ఫుల్ పదముంది, అదే నమ్మకం. ఈ 2 పదాల మధ్య ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ చూడండి. అలా అయితే బాగుండు అన్నప్పుడు అందులో సందేహం, తక్కువ శక్తి ఉంటాయి. కానీ నాకు నమ్మకముంది అన్నప్పుడు అందులో నిశ్చయత, హై ఎనర్జీ, ఆత్మవిశ్వాసం ఉంటాయి. ఇంపాసిబుల్ కాస్త పాసిబుల్ అవుతుంది. ఈ తేడాను మనం ఫీల్ అవ్వగలం. కాబట్టి మన ఆలోచనలన్నీ ఇలా మార్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనం సక్సెస్ కోసం మన సబ్ కాన్షియస్ మైండ్ను ప్రోగ్రామ్ చేస్తున్నాం, మన నమ్మకాన్ని బలంగా నిర్మిస్తున్నాం. ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ మాత్రమే కాదు, ఇదొక రకమైన మెంటల్ రీప్రోగ్రామింగ్ అనమాట. సరే, ఇప్పుడు రెండో దానికొద్దాం. ఇది మొదటి దానికంటే కూడా చాలా చాలా డేంజరస్. ఈ ఒక్క మాట మన ముందున్న అన్ని అవకాశాల దారుల్ని మూసేస్తుంది. మనం నా వల్ల కాదు అని చెప్పిన ప్రతిసారి మన బ్రెయిన్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం. ఈ టార్గెట్ మీద ఫోకస్ పెట్టకు, ఇది మన పని కాదు, వదిలే. అంతే, మన బ్రెయిన్ ఆ దిశగా వెళ్లే అన్ని మార్గాల్ని అక్షరాలా మూసేస్తుంది. ఒక్కసారి ఆలోచించింది, ఒక పనిని వేరే వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారంటే వాళ్ళేమైనా మనకంటే భిన్నమైన మనుషులా? కాదు కదా, వాళ్ళు మనలాంటి వాళ్లే. అలాంటప్పుడు వాళ్ళు చేయగలిగినప్పుడు మనమెందుకు చేయలేం? మనల్ని ఆపేది బయటి పరిస్థితులు కాదు, మన మనస్సులో ఉన్న పరిమితులే. ఈ నా వల్ల కాదు అనే నెగటివిటీకి విరుగుడు ఒకే ఒక్క మాట, నేను చెయ్యగలను. దీని పవర్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలాన్ మస్క్, ఈ పేరు మనందరికీ తెలుసు, స్పేస్ ఎక్స్ ఫౌండర్. ఒకప్పుడు అసాధ్యం, జరగని పని అని ప్రపంచమంతా అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ప్రైవేట్ రాకెట్లను అంతరిక్షంలోకి పంపడం. ఆయన అసాధారణ విజయాల వెనుక ఉన్న అసలైన రహస్యం ఇదే. ఆయన మైండ్ సెట్, ఆయన వాడిన పదజాలం. నేను చెయ్యగలను అనే ఒక మాటలో ఎంత పవర్ ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు కదా. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన రియాలిటీ, ఇదంతా మన లోపల ఉన్న నమ్మకాలకు ఒక అద్దం లాంటిదంతే. మన జీవితం కేవలం కోరికలతోనో ఆశలతోనో మారిపోదు. మనం దేన్నైతే బలంగా నమ్ముతామో మన జీవితం దానితోనే నిర్మించబడుతుంది. మన మాటల్ని, మన నమ్మకాల్ని మార్చుకుంటే మన వాస్తవికత కూడా ఖచ్చితంగా మారుతుంది. చివరగా ఈ ఒక్క ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి, నేను కాకపోతే మరెవరు? అవును, మన జీవితాన్ని మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంది. మన సందేహాలను సవాలు చేసి ఆ శక్తిని గుర్తించాల్సింది మనమే.